శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో ఫస్ట్ చాప్టర్లో 26 శ్లోకాల నుంచి ఏదైతే శివుడు యొక్క అవతారాల గురించి ఆ చరిత్రల గురించి వినాలని ఋషిగణములు ఎప్పుడైతే అడిగితే ఇంతకు పూర్వం నందీశ్వరుడు చెప్పినదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అని మళ్ళీ ఇలా వివరించి చెప్తున్నారు. ఏవైతే అవతారాల రూపంలో ఒక్కొక్క కల్పంలో ఎలా అయితే ఇంతకుముందు కల్పాలు కొన్ని శ్వేతలోహితలో సంధ్యోజాతలాగా, అలాగే రక్తకల్పంలో వామదేవలాగా, అలాగే పీతావాస కల్పంలో తత్పురుషలాగా ఆవిర్భించిన ఆ పరమాత్మ అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంలో అవతరించటము, మళ్ళీ సృష్టి చేయటానికి కావాల్సినవన్నీ కూడా బ్రహ్మకు ఆయన కలిగేలాగా ప్రసాదించటం అన్నిటిని కూడా వివరిస్తూ సతం దృష్ట్వా మహాత్మానమఘోరం ఘోర విక్రమం వవందే దేవదేవేశ మద్భుతం కృష్ణ పింగళం. దీని తర్వాత కల్పంలో శివ అన్న కల్పంలో ఒక కృష్ణవర్ణం అంటే నల్లగా ఉన్న ఆకారం, నల్ల వస్త్రాలు ధరించి, నల్ల యజ్ఞోపవేతం, నల్లని మకుటం, ఇలాగే అన్నీ నలుపుగా ధరించి శరీరం కూడా నలుపు వర్ణంలోనే ఉంది, ఆ రంగులో ఉంది. కానీ సుగంధాలతో చందనాలటువంటి లేపనాలు ధరించి అవి మళ్ళీ సువాసన భరితమైన లేపనాలు ధరించి ఉన్నాడు అని చెప్పాను. ఎప్పుడైతే ఆ బ్రహ్మకు ఆ ఘోర పరాక్రమ ఆ కృష్ణ పింగళ వర్ణంలో ఉన్న అద్భుతమైన అఘోర రూపధారిని చూశాడో ఇది పరమాత్మ యొక్క అవతారమే అని గ్రహించి ఆ పరమాత్మ స్వరూపం ఈ అఘోర రూపంలో ఉన్న ఆ పరమాత్మకి బ్రహ్మ నమస్కరించాడు. అఘోరం తు తతో బ్రహ్మ బ్రహ్మరూపం వ్యచింతయత్ తుష్టావా వాగ్భిరిష్టాభిర్భక్తవత్సలమవ్యయం. దాని తర్వాత బ్రహ్మ మళ్ళీ ఆ అఘోర రూపంలో ఉన్న శివస్వరూపానికి పరబ్రహ్మానికి నమస్కరించి మళ్ళీ ధ్యానంలో లీనమయ్యాడు. భక్తవత్సలుడు అవినాశి అయిన ఆ పరమాత్మ అఘోరిగా ఉండి ఇక్కడ ఇంతలాగా ప్రియమైన వచనాలతో ఆయన్ని స్తుతిస్తుంటే బ్రహ్మ అతస్య పార్శ్వవర్తః కృష్ణాః కృష్ణస్నానానులేపనాః చత్వారస్తు మహాత్మానః సంబభూవుః కుమారకాః. అంటే ప్రతి కల్పంలో కూడా ఆయనని ధ్యానించటం, సృష్టి ఎలా చేయాలి అన్నది ఆ క్రమం గురించి ఆ కావాల్సినవన్నీ కూడా పరమాత్మ నుంచి పొంది తను మళ్ళీ ఈ పుత్ర రూపంలో కొంతమందిని పొందిన తర్వాత ఆ సృష్టి అన్నది కొనసాగుతూ ఉంది. అయితే బ్రహ్మ ఆ భక్తవత్సలుడు యొక్క అవినాశి అయిన పరమాత్మను స్తుతించగానే ఆ స్వామి తన పార్శ్వభాగం నుంచి నలుగురు కుమారుల్ని, వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, కృష్ణవర్ణంలోనే ఉన్నారు. పైగా వాళ్ళు కూడా ఆ లేపనాల్లాగా అన్ని శరీరం మీద దాల్చి ఉన్న నలుగురు కుమారులు ఉద్భవించారు ఆయన పార్శ్వభాగం నుంచి. కృష్ణాః కృష్ణశిఖాశ్చైవ కృష్ణాస్యః కృష్ణకంఠదృక్ ఇతి తే వ్యక్తానామానః శివరూపః సుతేజసః. ఈ ఉద్భవించిన నలుగురు కుమారుల్లో కూడా కృష్ణ, అలాగే కృష్ణశిఖ, కృష్ణాస్య, కృష్ణ కంఠదృక్ ఈ నలుగురు కుమారులు వ్యక్తమయ్యారు ఈ నామాలతో. పైగా ఎలా ఉన్నారు అంటే ఆ అఘోర రూపంలో ఉన్న పరమాత్మకు సమానంగా నామాలకి తగ్గట్టుగా పరమ తేజోమయంగా ఉన్నారు. ఆ శివస్వరూపంలో ఉన్నట్టుగా ఉన్నారు, ఆయనకి ప్రతిబింబాల్లాగా ఉన్నారు. ఏవభూత మహాత్మానో బ్రహ్మణః సృష్టి హేతవే యోగం ప్రవర్తయామాసు ఘోరాఖ్యం మహద్భూతం. ఈ ప్రకారంగా ఆ బ్రహ్మ సృష్టి చేయటానికి అఘోర రూపంలో ఉన్న ఆ పరమాత్మకి యోగ మార్గాన్ని ఉపదేశించాడు. అతన్యో బ్రాహ్మణః కల్పః ప్రావర్తత మునీశ్వరాః విశ్వరూప ఇతి ఖ్యాతో నామతః పరమద్భుతః. మళ్ళీ సూతుల వారు ఇలా చెప్తున్నారు. ఏదైతే మునీంద్ర ఆ బ్రహ్మ యొక్క ఇంకొక కల్పం మళ్ళీ అంటే ఒక్కొక్క కల్పంలో మళ్ళీ ఇదే ప్రక్రియ అన్నది కొనసాగుతూనే ఉన్నది. మళ్ళీ ఈ శివ అన్న కల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కల్పం అన్నది ఇక్కడ విశ్వరూప అన్న నామంతో ప్రసిద్ధి చెందిన ఈ కల్పము అది ప్రారంభమైంది. బ్రహ్మణః పుత్రకామస్య ధ్యాయతో మనసా శివం ప్రాదుర్భూత మహానాథ శివరూప సరస్వతి. ఈ కల్పంలో మళ్ళీ పుత్రులు కావాలన్న కోరికతో బ్రహ్మ మళ్ళీ ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో లీనమై ఉండగా అక్కడ మహా ఆనంద స్వరూపిణి అయిన విశ్వరూప
అలాగా సరస్వతి ఉత్పన్నమై విశ్వరూప అన్న కల్పంలో సరస్వతి అన్నది ఉత్పత్తి జరిగింది. తథావిధః స భగవానీశానः పరమేశ్వరः శుద్ధస్ఫటికసంకాశः సర్వాభరణభూషితः. ఈ సరస్వతి అన్నది ఉత్పత్తి అయిన తర్వాత శుద్ధ స్ఫటికంలాగా, స్ఫటికం ఎలా అయితే ఇక్కడి నుంచి అక్కడికి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, అంత శుద్ధంగా ఉంటుంది. అటువంటి కాంతితో ఉన్న అటువంటి ఆభరణాలే ధరించి ఆ పరమేశ్వరుడు ఈశాన రూపంలో ప్రకటితమయ్యాడు. విశ్వరూప అన్న కల్పంలో ఈశాన అన్న ఆ అవతారం ప్రకటింపబడింది. అప్పుడే దానికి ముందుగా సరస్వతి కూడా ఉత్పత్తి జరిగింది. స్ఫటిక వర్ణంలో వేసుకున్న ఆభరణాలన్నీ కూడా అదే వర్ణాల్లో ఉన్నాయి. సకల ఆభరణాలతో విభూషితుడై ఉన్న ఈశానుడు ప్రాదుర్భవించాడు. ఆ వర్ణం ఎలా ఉంది అంటే శుద్ధ స్ఫటికంతో సమానమైన దేదీప్యమైన తేజస్సుతో ఉన్నది. తం దృష్ట్వా ప్రాణానామాసో బ్రహ్మేశానామజం విభుం సర్వగం సర్వధం సర్వం సురూపం రూపవర్జితం. ఇక్కడ ఆ సకల ఆభరణాలతో ఉన్న జన్మ లేనివాడు, అందుకే ఆ జన్మ ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఈ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూ ఉంటారో వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఆ జన్మరహిత్యంలో ఉన్నవాడు, అందుకే అన్నిటికీ ప్రభు. ఇలాంటి ఆ పరమాత్మ ఈశాన రూపంలో సర్వంతర్యామి సర్వవ్యాపి. ఇక్కడ ఆభరణాలంటే మనలాగా లౌకికంగా ధరించే ఆభరణాలు, సృష్టిలో ఉన్న ప్రతిదీ తను ధరించి ఉన్నాడు కాబట్టి అవన్నీ పరమాత్మ యొక్క ఆభరణాల లెక్కలోకి వస్తాయి. అది పైగా ఎక్కడున్నాడు? సర్వగామి, అన్నీ ప్రసాదించగలిగిన వాడు, అన్నిటికీ మూలమైన వాడు, అన్ని స్వరూపాల్లో ఉన్నవాడు తానే, అవి ఉన్న అంటానికి కారణమైన వాడు. అందుకే రూపవాన్ రూపరహిత అని కూడా అంటాం. పరమాత్మ ఎలా అయితే అవ్యక్తంలోంచి వ్యక్తం అవుతున్నాయి, వ్యక్తం అవ్వటానికి అవ్యక్తం ఉంది, కానీ ఈ అవ్యక్తం నుంచి వ్యక్తమైనవి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా సర్వవ్యాపిగా, నామానికి రూపానికి అతీతంగా ఎప్పుడూ ఉంటానే ఉన్నాడు, మార్పులు చేర్పులు లేకుండా. ఆ ఈశాన ఆయన్ని చూసి బ్రహ్మ మళ్ళీ ఇది యొక్క పరమేశ్వర స్వరూపం అని భావించి మళ్ళీ దానికి నమస్కరించాడు. ఈశానోపి తథాధిశ్య సన్మార్గ బ్రాహ్మణో విభు సశక్తి కల్పయాచక్రే సా బాలాశ్చతురః శుభాన్. ఇలా ఎప్పుడైతే ఆయనకి నమస్కరించాడో బ్రహ్మ, తర్వాత సర్వవ్యాపకైన ఆ ఈశానుడు బ్రహ్మకి ఒక సన్మార్గాన్ని ఉపదేశించాడు. ఆ మార్గాన్ని ఉపదేశించి తన శక్తితో మళ్ళీ నలుగురు కుమారుల్ని కూడా ఉత్పత్తి చేశాడు బ్రహ్మకి. జటి ముండి శిఖండి చ అర్ధముండశ్చ జగ్నీరే యోగో నాదిశ్య సద్ధర్మ కృత్వా యోగగతిం గతాః. ఇక్కడ ఈ నలుగురు కుమారులు కూడా ఈశానుడులాగే ఉన్నారు. పైగా వీళ్ళు జన్మించిన వారు ఎవరు? జటి ముండి శిఖండి అర్ధముండి, ఈ నామాలు కలిగిన వారు. వీరు యోగాన్ని అనుసరించి ఎప్పుడూ సద్ధర్మాన్ని పాటిస్తూ యోగ గతిని పొంది ఉన్నవారు. ఈ ఈశాన అన్నది 5వ అవతారంగా చెప్తున్నారు. విశ్వరూప అన్న కల్పంలో ఉద్భవించిన వాడు, స్ఫటిక వర్ణంలో ఉన్నవాడు. ఏవం సంక్షేపతః ప్రోక్తః సదాధీనం సముద్భవః సనత్కుమార సర్వజ్ఞ లోకానాం హితకామ్యయ. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ సనత్ కుమార, ఓ సర్వజ్ఞ, ఎలా అయితే ఈ లోకాన్ని కళ్యాణప్రదంగా చెయ్యటానికి ఆ నిమిత్తమై ఏవైతే ఈ పరమాత్మ ఉద్భవించాడో సద్యోజాత, ఇటువంటి అవతారాలన్నీ కూడా ఇంకా సంక్షిప్తంగా వర్ణన చేసి చెప్తాను. అంటే ఇక్కడ పరమాత్మకి అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే భక్తుల మీద ఉన్న వాత్సల్యంతో మళ్ళీ వాళ్ళు ఎక్కడ అధర్మానికి పూనుకుని ఉంటారో అని మళ్ళీ వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించటానికి మళ్ళీ తానే అవతరించి వాళ్ళని మళ్ళీ ఒక మార్గంలో నడిపించేలాగా ఆ శిక్షణ ఇవ్వటం, ఆ మార్గంలో ఆచరించే విధానాలన్నీ కూడా బోధపడేలాగా చేయటం. అందుకే లోక కళ్యాణార్థమ నిమిత్తమై తీసుకుంటాడు తప్పితే లేదా అవతారాలు తీసుకోవాల్సిన అవసరం పరమాత్మకు లేదు. అత తేషాం మహాప్రాజ్ఞ వ్యవహారం యథా తతం త్రిలోకహితకారం హి సర్వ బ్రహ్మాండ సంస్థితం. ఓ
ఓ మహాప్రాజ్ఞ, సర్వజ్ఞ, సనత్కుమార, ఈ జగత్తొక్క హితాన్ని కాంక్షించే ఇట్లాంటి అవతారాలు తీసుకున్న ఆ పరమాత్మ లోకహితార్థమై ఆ వ్యవహారాలంతా కూడా యథాతథంగా బ్రహ్మాండంలో విరాజమానుడై ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. అంటే అక్కడ వ్యాపించి ఉన్నాడు సంపూర్ణంగా. ఈశానః పురుషో అఘోరో వామసంజ్ఞస్తథైవ చ బ్రహ్మసంజ్ఞా మహేశస్య మూర్తయః పంచవిశ్రుతాః. ఏవైతే ఇవి 5 అవతారాలు ఉన్నాయో మహేశ్వర, ఇవి ఏమిటి అంటే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత, ఈ 5 మూర్తులు ఈ జగత్తులో ప్రఖ్యాతి చెంది ఉన్న విరాజమానంగా ఉన్న మహేశ్వరుడే ఈ 5 రూపాల్లో ఉండి విశేషంగా ఈ 5 బాగా ప్రసిద్ధి చెందినవి. ఈశానః శివరూపశ్చ గరీయాన్ ప్రథమః స్మృతః భుక్తారం ప్రకృతేః సాక్షాత్ క్షేత్రజ్ఞమధిష్ఠితః. ఈ 5 రూపాలు ఏవైతే ప్రఖ్యాతిగా ఉన్నాయో ఇందులో మొదటిది వచ్చేసరికి ఈశాన. ఈ ఈశాన వచ్చేసరికి సర్వశ్రేష్ఠ రూపము. అన్ని పరమాత్మ రూపాలైతే అన్నీ శ్రేష్టమైనవే కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఈశాన అన్నది ఎలా ఉన్నాడంటే స్ఫటిక వర్ణంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి అటుపక్కకు ఉన్నాయన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇది సర్వశ్రేష్ఠ స్వరూపము అని చెప్పబడుతుంది. అందుకే సాక్షాత్ ప్రకృతి భోగాలు చేస్తానికి క్షేత్రజ్ఞుడ అధికృతి అంటే అధికారం కలిగి ఉన్నది. ఈ మొదటి అవతారమైన ఈశాన అందరిలో పెద్దవాడు. అయితే ప్రకృతిలో భోక్త అంటారు, భోగాల్ని అనుభవించేవాడు. క్షేత్రజ్ఞుల్లో నివాసమై ఉన్నవాడు. ఈ శరీరమే ఒక క్షేత్రం అంటాడు. ఈ క్షేత్రంలో ఆ రూపంలో ఉన్నాడు. శైవస్తత్పురుషాఖ్యాయశ్చ స్వరూపో హి ద్వితీయకః గుణశ్రయాత్మకః భోగ్యం సర్వజ్ఞమధిష్ఠితః. అలాగే ఆ పరమేశ్వరుడు ఒక రెండో రూపం వచ్చేసరికి తత్పురుష రూపం. ఇది గుణాల్ని ఆశ్రయించి ఉన్నది. ఏవైతే మనకి సాత్విక, రాజస, తామస ఈ 3 గుణములకి గుణమయంగా ఉంటాం మనం. కానీ పరమాత్మ గుణాతీత. అయితే ఈ గుణాల్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే ఇక్కడ భోగాలు అధికారం కలిగి ఉన్నది. అంటే రెండో రూపమైన ఈ తత్పురుష రూపంలో ఏమవుతుంది అంటే ఈ రూపంలో కూడా గుణమయాన్ని ఆశ్రయించి అంటే ఒక్కొక్క గుణానికి లోబడి ఒక్కొక్క దాన్ని అనుభవిస్తున్నట్టుగా ఖ్యాతి వహించి ఉంటాము. అందుకే ఇక్కడ సర్వజ్ఞుల్లో కూడా అధిష్ఠితుడు, అన్నిటిలో కూడా. ధర్మాయ స్వాంగా సంయుక్తం బుద్ధితత్వం పినాకినః అఘోరాఖ్య స్వరూపో యస్తిష్టత్ ఎంతస్తృతీయకః. ఈ మూడో రూపము అఘోర రూపము. ఈ అఘోర రూపం ఎలా ఉందంటే నల్లగా ఉంది, కృష్ణవర్ణము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఈ అఘోర రూపంలో ధర్మ వ్యవహారాల కోసం ప్రసిద్ధి. అందుకే ఇక్కడ అంగయుక్తంగా అంటే ఇక్కడ అంగములతో కూడి అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నవి ఈ శరీరంలో ఉన్నాయి. పీనాకధరి అయిన ఆ పరమాత్మ అఘోర రూపంలో ఉన్నాడు. అయితే ఆ స్వామి ధర్మం కొరకు తన అంగములతో కూడిన బుద్ధితత్వాన్ని విస్తరింపచేశాడు. అందుకే అంతరంగంలో విరాజమానుడే. అంటే ఇప్పుడు ఎలా అయితే మనకి పంచకోశాలు అంటారు ఈ శరీరంలో ఉంటాయని, అలాగే ఇక్కడ ఈ పంచ అవతారాలు అన్నవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మూలంగా ఇవన్నీ కూడా స్థితి అయి ఉన్నాడు సర్వవ్యాపిగా. అందుకని అంగాలతో సంయుక్తమై ఉన్నాడు. బుద్ధి తత్వ విస్తరింపి అంతఃకరణంలో అలా విరాజమానుడుగా ఈ అఘోర రూపంలో ఉన్నాడు. వామదేవాహ్వయో రూపాశ్చతుర్థః శంకరస్య హి అహకృతేరధిష్టానో బహుకార్యకరః సదా. మళ్ళీ పరమేశ్వరుడు యొక్క 4వ రూపం వచ్చి వామదేవ. ఈ వామదేవ అన్నది ఎలా అయితే రక్తవర్ణంలో ఉన్నది అని చెప్పారు. ఈ సమస్త అహంకారానికి అధిష్టాన, ఎన్నో రకాల కార్యాలు చేయడానికి ఎప్పుడూ కూడా. అంటే ఇక్కడ 4వ రూపం అన్నది వామదేవ, ఇది రక్తవర్ణంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వామదేవ పేరు గల అహంకారంతో అధిష్టానంగా ఉంటుంది. సదా సకల విధులు సకల పనులు చేయటానికి కూడా ఎలా అంటే ఒక పని చేయాలంటే ఒక ప్రేరణ కావాలి అది చేసేటప్పుడు. అందుకని అహంకార యుక్తంగా. ఈశాన అహస్వరూపో హి శంకరస్యేశ్వరః సదా శ్రోత్రస్య వచశ్చాపి విభోర్యో వో మనస్తతేవ చ.
సర్వవ్యాపి అయిన పరమాత్మ ఈశాన రూపంలో క్షు మనకి శ్రవణేంద్రియాలన్నవి వాగేంద్రియాలన్నవి అలాగా ఆకాశ రూపంలో ఉన్నాడు. ఎలా అయితే మనకి అన్ని పంచభూతాలు మళ్ళీ దాని తన్మాత్రలతో కూడుకుని ఉన్నవి. అందుకే ఇక్కడ ఈశాన రూపంలో వినపట్టానికి విన్నది మళ్ళీ ఏం చేస్తుంది, ఆ ఇంద్రియాలు అన్నవి ఇప్పుడు మనకి ఎలా అయితే జ్ఞానేంద్రియాలు అన్నవి కళ్ళు చెవులు ఎలా అయితే ఒక్కొక్కటి కళ్ళు చూడగలుగుతూ ఒక రూపాన్ని చూస్తున్నావు, అలాగే చెవులు శబ్దాన్ని వింటున్నాయి, అందుకే శ్రోత్రేంద్రియ అంటే వింటున్నావు. అలాగే వాక్కు రూపంలో కూడా ఇవన్నీ ఏంటి అంటే వాగింద్రియాలు అన్నవి శ్రోత్రేంద్రియ అన్నది ఆకాశతత్వంతో కూడుకుని ఉన్నది. అంటే పంచభూతాలు ఈ తన్మాత్రలు కూడా. అందుకే ఆకాశతత్వం ఏం చేస్తుంది, శబ్దము. ఆ శబ్దం ఏం చేస్తుంది, జ్ఞానేంద్రియాల్లో వచ్చేసరికి శ్రవణము చెవుల ద్వారా, కర్మేంద్రియాల్లో వచ్చి వాక్కు. అంటే ఈ ఆకాశం అన్నది ఉంటేనే మనకి ఏమొస్తుంది, ఆ శక్తి కారణంగా మనకు ఒక శబ్ద తరంగాలు లోపల నుంచి బయటకు వస్తున్నాయి. అందుకని దీనికి మూలం ఏంటి అంటే ఆకాశతత్వం. త్వక్పాణిస్పర్శా వాయుర్నామీశ్వరం రూపమీశ్వరం పురుషాఖ్యాయం విచారజ్ఞామతిమంతః ప్రచక్షతే. అలాగే ఆ తత్పురుష రూపంలో ఏమవుతుంది అంటే అందులో దేనికి త్వచ అంటే మన చర్మం, అలాగే పాణి పాణి అంటే చేతులు, స్పర్శ అంటే ఈ చర్మానికి స్పర్శ తెలుస్తుంది. ఇవన్నీ దేనికి, వాయుతత్వం. పంచభూతాల్లో వాయు స్పర్శ నీకు ఈ చర్మానికి తెలుస్తుంది. పాణి అంటే చేతులు, చేతులే కదా ఇంకో దాన్ని పట్టుకుంటే అది మెత్తగా ఉందో చల్లగా ఉందో వేడిగా ఉందో ఇవన్నీ చేయి వెళుతుంది కాబట్టి పట్టుకోగలుగుతున్నాం. అంటే కర్మేంద్రియాల్లో చేతులు, అలాగే జ్ఞానేంద్రియాల్లో త్వచ అంటే ఈ చర్మము. ఈ చర్మానికి తన్మాత్ర స్పర్శ. అందుకే ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే వాయు. అందుకే తత్పురుష. ఇక్కడ పురుష ప్రాకృతి, క్షేత్రజ్ఞ అన్నది ఈశాన. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కూడా ముడిపడి ఉన్నది. వాపుషశ్చ రసస్యాపి రూపస్య అగ్నిస్తతేవ చ అఘోరాఖ్యామధిష్టానం రూపం ప్రాహుర్మనీషిణః. అలాగే అఘోర రూపం వచ్చేసరికి అది విఖ్యాతం దేనికి, శరీర రూపంలో ఉన్నది. ఆ శరీరంలో మళ్ళీ ఎలా అయితే రసరూప, రస అంటే నాలుగుకి రుచి తెలుస్తుంది, జిహ్వా అంటాం. అలాగే ఈ రసరూపంలో మళ్ళీ రస రూప ఇవన్నీ అగ్ని. రూపం కళ్ళకు కనిపిస్తుంది, అందుకే కళ్ళకి ఏం చెప్తారు అంటే చక్షువులు, అవి అగ్ని. ఆ రూపం కనపడటానికి, ఆ తేజస్సు కనపడటానికి ఎలా అయితే రూపాన్ని కళ్ళతో చూస్తున్నావు. ఇవి రెండు అధిష్టానగా ఉన్నది, విఖ్యాతగా ఉన్నది ఏం తత్వం అంటే అగ్నితత్వం. రశనాయాశ్చ పాయోశ్చ రసస్యాపం తథైవ చ ఈశ్వరం వామదేవాఖ్యం స్వరూపం శాంకరం స్మృతం. అలాగే వామదేవ రూపంలో జిహ్వ అంటే నాలుక, పాయు అంటే కాళ్ళు, అలాగే రస అంటే ఇవన్నీ కలుపుకొని జలతత్వము. గ్రాణస్య చైవోపాస్తస్య గంధస్య చ భువస్తత సత్యో జాతాయం రూపమీశ్వరం శాంకరం విదుహు. అలాగే సద్యోజాత ఈ 5వ అవతారంలో వచ్చి మళ్ళీ ముక్కు, నాసిక రంధ్రాలు అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస. అందుకే వీటిని ఉపస్థేంద్రియ అంటారు. అంటే ఈ ముక్కు ఏం చేస్తుంది, వాసన తెలుస్తుంది. అందుకే ఇది పృథ్వీ తత్వము. అందుకే అధిష్టాన పృథ్వీ. ఈ పృథ్వీతత్వం గంధన వాసన తెలుస్తుంది. అలాగే ఉపస్థ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే ఈ శరీరం నుంచి మళ్ళీ ఇంకొకటి ఉత్పత్తి జరగటానికి అవన్నీ కూడా మళ్ళీ ఈ తత్వంతో, పృథ్వీతత్వంతో ముడిపడి ఉన్నాయి. ఇమే స్వరూపాః శంభోర్హి వందనీయాః ప్రయత్నతః శ్రేయో అర్తిర్భిర్నైరనిత్యం శ్రేయసా మేకహేతవః. ఇక్కడ అందరి కళ్యాణార్థమై ఇలా పరమేశ్వరుడే ఇన్ని రూపంలో ప్రయత్నపూర్వకంగా నిత్యము ఉంటున్నాడు. అందుకని ఇవన్నీ ఇప్పుడు అందుకే మనం ఏం చెప్తాం, పంచభూతాల్లో ఉన్నది పరమాత్మ. అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయటానికి కూడా మళ్ళీ ఈ పంచభూతాలే ముడిపడి ఉన్నాయి. అందుకే ఆ తన్మాత్రలు కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ మళ్ళీ సక్రమంగా, మళ్ళీ ఏది లోపించినా సరే అందులో లోపం ఉన్న కారణంగా అవి మళ్ళీ మనకి పని చెయ్యవు. అందుకే ప్రతిదీ నిత్యము పూజింపదగినది, నమస్కరింపదగినది. అన్నిటిలో మూలమైనది
పరమాత్మ. అందుకే ఏకమాత్రమైన కారణం ఎవరు, అన్నిటికీ మూలమైన వాడు అంటే పరమాత్మ ఒక్కడే. ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అసలు చైతన్యంలో ఉంటేనే శరీరం ఉన్నది. అందుకే అందరి శ్రేయస్సుని కోరి ఆ రూపాల్లో ప్రయత్నపూర్వకంగా ఆయనే ఉంటున్నాడు కాబట్టి అది పరమాత్మ అన్న భావంతో ప్రయత్నపూర్వకంగా భావనయుక్తంగా నమస్కరించాల్సింది. యః పఠే శృణుయాద్వాపి సద్యాధీనాం సముద్భవం సా భుక్త్వా సకలాన్ కామాన్ ప్రయాతి పరమాం గతిం. అలాగే ఏ వ్యక్తి అయితే ఈ సద్యోజాత 5 రూపాలు ఏవైతే ఉన్నాయో, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, ఈ ఉత్పత్తికి సంబంధించిన ఈ అవతారాలు ప్రకటింపబడి పైగా ఏ తత్వం దేంతో ముడిపడిందో ఏంటి అన్నది ఇవన్నీ కూడా ఎవరైతే వింటున్నారో, లేకపోతే దీనికి సంబంధించిన ఈ అధ్యాయాన్ని ఎవరైతే చదువుతున్నారో, ఈ జగత్తులో ఈ సమస్తము కామ్యభోగాల్ని అనుభవించి చివరికి మళ్ళీ పరమ గతి వాళ్ళకి లభిస్తుంది. అంటే విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన. అంటే ఏ శరీరం అయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుందో ఈ అన్నిటికీ మూలం ఏంటి అంటే పరమాత్మ. సత్యాన్ని గ్రహించి ఉన్నవాడికి ఇవి లభిస్తాయి భావనాయుక్తంగా. అందుకే దేన్ని దుర్వినియోగం చెయ్యొద్దు అంటారు. నా వాక్కుకు ఒక కారణం ఉంది, దానికి ఒక శక్తి ఉంది. అందుకే దీంతో మాట్లాడాల్సినవి మాట్లాడాలి, వినవలసినవి నా చెవులతో వినాలి, చూడవలసినవి చూడాలి. మళ్ళీ ఎక్కడ చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంగా నేను ఉండటం, నిష్కామ భావంతో కర్మలు చేయటం, అలాగే అంతరంగికంగా బాహ్యంగా కూడా నేను ఎల్లవేళలా శుచిగా ఉండటం అన్నది చాలా ప్రధానం. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో ఫస్ట్ చాప్టర్ సంపూర్ణం.